హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఎస్టర్డే చెప్పినా కదా ఏమని కెమెరా క్లారిటీ కనుక బాగా వచ్చినట్లయితే కెమెరాతో వ్లాగ్ చేస్తా అని చెప్పేసి ఈరోజు ఈ వ్లాగ్ కూడా కెమెరాతోనే షూట్ చేస్తున్నాము. స్టూడియో అప్డేట్ గురించి చాలామంది చాలా రోజుల నుంచి కామెంట్లు చేస్తారు కదా. స్టూడియో అప్డేట్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్లో పైన మీరు చూసినట్లయితే ఒక గోడ అయిపోయింది అండ్ కింద వచ్చేసి కొద్దిగా చిన్న గోడ పెట్టి ఆపేసారు. ఎందుకంటే మనకు షేరెడ్లు అంతేకాకుండా కిటికీల గ్రిల్స్ అయితే రావన్నట. సో అవి వచ్చేదాకా కానీ వెయిట్ చేస్తారు. అవి వచ్చిన తర్వాత కడపది పూజ చేసి మళ్ళీ వర్క్ వచ్చేసి స్టార్ట్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఇంకెంత లేదన్నా కానీ 1 వీక్ నుంచి 2 వీక్స్ అయితే టైం పడుతుంది. తర్వాతనే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే టైటిల్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు. మేము వచ్చేసి వినాయకుల కలరింగ్ మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. అప్పుడు తిరని వినప్పుడు కనబడుతున్నాయి కదా. సో వినాయకుల దగ్గరికి అయితే పోతున్నాము. బామా మన వాళ్ళు ఎగ్జైటెడ్గా అవుతున్నారు. సో వెళ్తున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మేము పోయినసారి వినాయకుడిని ఇక్కడ వేప చెట్టు దగ్గరనైతే పెట్టినాము. గిడ పెట్టినాము పోయినసారి. కాకపోతే ఈసారి అక్కడ పెడతలేము. ఒకవేళ వర్క్ నడిచింది అనుకోండి ప్రాపర్గా అది షెడ్ అయితే అటు దిక్కు మళ్ళీ డిస్టర్బెన్స్ లెక్క అయితే ఉంటుంది. సో అందు గురించి ఎక్కడ పెడుతున్నాము అంటే మన స్టూడియో ముందు ఇక్కడనైతే ప్లాన్ చేస్తున్నాము. ఈ కంకర మొత్తాన్ని తీసేసి అక్కడికి షిఫ్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ పందిరేస్తాము 2-3 డేస్లో. అండ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇక వినాయకుడిని తీసుకొచ్చి కవర్లు కప్ప అంతే. మన నెక్స్ట్ ప్లానింగ్ ఫర్దర్గా వ్లాగ్స్లో అయితే మీరు చూస్తారు. సో ఇప్పుడు వచ్చేసి వినాయకుడిని చూసడానికి అయితే పోతున్నాము. ఒకవేళ నచ్చితే వినాయకుని అయితే బుక్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మొన్న ఏవేవైతే షాప్లాగా పోయినామో ఆ షాప్లాగా పోతాం. అంతేకాకుండా వీటితో పాటుగా వేరే షాప్లాగా కూడా పోతాము. కాకపోతే ఈసారి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మొన్న కలరింగ్ అయితే అయ్యలేవు కదా. ఈసారి ఆల్మోస్ట్ అన్ని చాలా కలరింగ్ అయితే అయిపోయి ఉన్నాయి. కొనే పబ్లిక్ కూడా మొన్న లేకుండే. ఈసారి ఏ షాప్ కాడ చూసినా సరే చాలా మంది కనిపిస్తారు. సో పబ్లిక్లో వ్లాగింగ్ లెక్కుంటుంది ఇది. సో ఫస్ట్ పోయి చూద్దాం. ఫస్ట్ మా దగ్గర ఉన్న షాప్లన్నీ కవర్ చేస్తాము. కలర్ వేసిరు కాబట్టి మనకు తెలుస్తుంది ఎక్కడ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. ఆ తర్వాత పోయినసారికి అవసరం లేదు. ఒక దూరం పోయినాం చూడు. పోయినసారి పోతాడట ఏడుకో తోలుకోపోతాడట. సో ఆడి పోయి చేసుడే ఇప్పుడు కాదు తర్వాత తీసుకోదాము. బుక్ చేద్దాము. మొత్తం షెడ్ అయిపోయినాక తీసుకోవాలి. అదే బాధ. ఫస్ట్ వచ్చేసి ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ చూద్దాం. నిజంగా ఇక్కడ గణపతులు ఏమో కానీ షెడ్ మాత్రం మంచి వేసిర్రు. ఇసుంటూ షెడ్ వేసుకోవాలి. గణపతుల గురించి వచ్చినాము. మస్తున్నాయి కదా. ఇట్లా పెయింట్ అయి ఉంటే మొన్న కూడా వీడియోలో మస్తు కనబడుతుండే. కానీ ఇంత పెద్ద వద్దు మనకు, చిన్నది కావాలి. నువ్వు చెప్పావనుకో ఏమైతే అంటే 3 ఫీట్ల కాడికి వస్తుంది. మన ఏమంటారు టెక్స్చర్ కలరే అంతే. అది టెక్చర్ గణపతి టెక్చర్. మొన్న ఈ షాప్ లకు రాలేదు, బయట నుంచే చూసినాం. పెయింట్ వేయలేదు అని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళిపోయిన ఉంటామే. ఇవాళ వచ్చినాము. మంచిగా ఉన్నాయి వినాయకులు. అరే అక్కడ సైడ్ లైన్ ఉన్నాయి. ఇంకా స్టోన్ మొత్తం స్టోన్ అయితే ఎట్లా కరుగుతుంది రా జింగిడి కాలారా మీద అట్లా రుద్దిరు. అరే లుక్ అసంటిది మంచిగా ఉంది కదా. 5 కిలోలు అడ్డుపడుతుంది ఇలా. మన అట్లా పోయినసారి లెక్క లేపేస్తారు మళ్ళా. గీ సైజ్ అయినా మనకు పెద్దనే అవుతుంది. ఇంతకంటే చిన్న వినాయకుడు కావాలి మనకు. మరి పెద్ద సైజ్ లాస్ట్ దగ్గర అదే సెట్ అవుతుంది. మరి అంతకంటే కొద్దిగా పెద్దగా ఉండాలి. బాగా చిన్న అవుతుంది. ఇది అండి మాల్. ఇంకా కొన్ని జాలల్లో వినాయకులు ఎట్లా తయారు చేస్తారు అంటే అది నాకైతే మంచిగా అనిపించలేదు. చేసే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి నచ్చితే సరిపోతుంది. ఇట్లా 6 ప్యాక్ బాహుబలి, విరాట్ కోహ్లీ అట్లా తయారు చేస్తారు. అది అయితే నాకు అంతటా అనిపించింది ఆ రోజు చూసిన తర్వాత. మనం దేవుని అట్లా తయారు చేసి కాకుండా అరే బాహుబలి గణపతి అట్లా నచ్చుతుంది. ఎవరికి ఇష్టం అది నాకు మంచి అనిపించాలని చెప్పి. సింపుల్ గణపతి ప్లేన్
బొట్టు లేదు ఏం లేదు. బొట్లు పెడుతురు వాళ్ళు పెయింట్ వేస్తురు చూడ అదే ఏదిరా అవ్వా టైగర్ చర్మం అట్లేనా బాగుంది. పెయింటింగ్ మాత్రం మస్తు ఎత్తుర్రు. ఏం ప్రింటెడ్ ఏమో కానీ వినాయకుడు మస్తు ఉన్నాడు కదా రేడికని చూస్తే. గ్లాస్ ఉన్నాడు మొత్తం షైనింగ్ మెరుతుండు. రాగి గణపతి మెటల్ టైప్లు ఉన్నది. అరే నీకు కావాల్సిన వినాయకులు గీడు ఉన్నారు రాయో ఏరి బుజిలి బోల్తే మంచిగా బుజిలి కిట్ కానీ ఇట్లా కావన్నట చిన్నగా పెద్దగా ఇట్లా ఈ మోడల్ ఇంకా చిన్న దొరికితే అవి తీసుకుందాం మనం. ఇంకా కండ్లు వినా వేయలే కండ్లు పెయింట్ కాలే. ఇంకా ఇప్పటి వరకు నేను చూసిన వినాయకులు అన్నిట్లల్లా నాకు పర్సనల్గా ఈ వినాయకుడు మంచిగా అనిపిస్తుండు. కాకపోతే సైజ్ పెద్దగా అయిపోయింది. ఇంకా కొద్దిగా చిన్న సైజ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ మనం పెడతాం కదా మన రేకుల కింద, అప్పుడు పెద్దది తెచ్చుకుందాం. ఇవి సేమ్ మూనాలు ఉన్నాయి, సేమ్ రకాలం సేమ్ మోడల్. ఇవన్నీ వినాయక విగ్రహాలు చూసిన తర్వాత మాకు నచ్చినాయి రెండు. ఒకటి ఇది ఈ రెండు కూడా వేయినాయట ఆల్రెడీ. మనం కలర్ వేయక ముందుకు వచ్చినాం. ఆ కలర్ వేసినప్పుడు వస్తాయి ఇప్పుడు స్టార్టింగ్లో మంచిగా ఉంటుంది. ఎప్పుడు వేయండి నిన్ననా చాలా విగ్రహాలు అయితే చాలా మంచిగా ఉన్నాయి. కాకపోతే మనకు కావాల్సిన సైజు లేవు. పెద్ద సైజ్ అయినా కానీ అది ఒకవేళ అవైలబుల్ ఉంటే తీసుకుంటుంటే మంచిగా అనిపించింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మొన్న మనం ఫస్ట్ కలర్లు వేసిన ఒక షాప్ దగ్గర పోయినాం కదా, అక్కడికి పోతున్నాం. అక్కడ రకరకాల విగ్రహాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఇంకొక షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇలా మొన్న కొన్ని పెయింట్ అయి ఉండే, కొన్ని పెయింట్ అయి లేకుండే. సో ఈసారి చూద్దాం. మొత్తం ఆల్రెడీ పెయింట్ అయితే అయిపోయినాయి. కిరీటాలకు వేయలే ఏంటిది కిరీటాలకు వేస్తారా? ఇక్కడికి వాటి లేవచ్చు, ఈ షెడ్ లో లేవచ్చు. ప్రైజ్ కూడా పెట్టిరు మొత్తం. ప్రైజ్ పెట్టకుండా ఎట్లా చెప్తారా కొనే వాళ్ళకు? ఎంత పెట్టిరు ఖచ్చితంగా ఉండాలి. చూద్దాం పారి ఏది మంచిగా అనిపిస్తే అది తీసుకుందాం. దుమ్ము వాడకుండా మొత్తం బట్టలు కట్టి పెట్టారు. మెరుస్తుంది కలకల కలకల. ఎంతరా వినాయకుడు? 12 రా. సారీ 2000 నుండి దాని పక్కన ఒక్కటి రాసారు. 2000 2000 కింద పెద్ద వినాయకుడు వస్తారా? ఇదేంది 20 అట. ఈ వినాయకులు మంచిగా ఉన్నాయి. సింపుల్ గా మంచిగా సింపుల్ కలరింగ్, సింపుల్ మోడల్, సింపుల్ గా మంచిగా ఉన్నాయి. బాల వినాయకుడు నువ్వు అన్న చూడు. ఇగో మా అంటే ఇంత ముందుకు పంచముఖ వినాయకుడు. కిట్ కానీ కావాల్సింది ఈ మోడల్ అట. ఎట్లేదురా కిట్? కలరింగ్ కాలే, ఇంకా కంప్లీట్ కాలే. బుక్ చేసుకునే మనం ఇష్టం అంటే వేయించుకోవచ్చు కావచ్చు. ఇంకా కలర్స్ మంచిగా ఉంది. ఇన్ ఫ్యూచర్ చూద్దాం. ఇంత పెద్ద వినాయకుని కూడా పెడదాం మన గ్యారేజ్ కాడ. ఇది పెట్టాలి. ఇంత పెద్ద వినాయకుడు ఎందుకురా? మొత్తం పెద్ద 20 మంది అయినాక అప్పుడు పెడదాం. ఇటువంటి అట్లయితే అందరం కలిసి మనమే లావట్టచ్చు ట్రాక్టర్లకు. స్టాక్ ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇక్కడ దుర్గమాత కూడా. ఆర్ఎన్ క్యాట్ వాళ్ళ యూత్ కావచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు చూపెట్టిన వినాయకుడు బుక్ అయిపోయింది. మధు అట పోయింది. 15,000 అట ఈ వినాయకులు. పెయింటింగ్ కాలేరా? కంప్లీట్ కాలే. కంప్లీట్ అవ్వలేదమ్మా. ఇంత పెద్ద వినాయకుని పెట్టనంటే మనం ఎంత పెద్ద పందిరి వేయాలి? ఏం కదా ఏముంది ఇప్పుడు ఉన్న అంత ఎత్తే సరిపోదు. మస్తు పెద్ద వేయాలి. దాని అంతా వేయాలి. ఇంత తక్కువ ఉంటాయి ఆరా? 15,000 మరి మస్తు ఉంటుంది అనుకున్నా. పెద్ద వినాయకుడు వచ్చేసి 15,000 అట గాయ్స్. పంచముఖ వినాయకుడు ఏదిరా? కిరీటం పైన పిట్ట ఇది 10,000 అట. ఇది ఒక డిఫరెంట్ మోడల్ రా. ఎవరి దాకా మనకి ఏడ కనబడినటువంటి మోడల్.
20,000 అటు వినాయకుడు 20,000 2 లక్షల 25,000 2 లక్షలు చెప్పలేము ఉంటుంటది ఏం చేస్తావు ఒకటి 2 లక్షల రూపాయలు ఆ, 1,20,000 ఏడరా అది కొట్టేలేసున్నా 20,000 అంటే అన్న ఆ, నిజంగా పోయినసారి దీనికన్నా చిన్నగా ఉంది అది 20,000 కావచ్చు 25,000 ఇదా గడున్న చూడు ఇది సేమ్ ఉంది కదా కాదు వేరే వేరే ఉంది ఇంకా పెయింటింగ్ కంప్లీట్ కాలేదా డిజైన్లు అయిపోయింది వావ్ అరే అబ్బా వస్తుందిగా శివయ్య గణపతి ఏయ్ భలే ఉన్నది ఇవాళ దాకా చూసిన అన్ని సంథింగ్ డిఫరెంట్ ఇది సంథింగ్ డిఫరెంట్ మంచి అనిపిస్తుంది షేడింగ్ మొత్తం ఏదో లైట్లు పెట్టినట్టు ఉంది వస్తుందావా ఇప్పుడు కిటియానికి ఒక వినాయకుడిని చూపిస్తా ఆ రియాక్షన్ చూడరు ఇద్దా లాస్ట్ వినాయకుడిని తెస్తున్నాడు మొత్తం పెడుతుండగా అటు పో. ఏ గణపతి అది గణపతి సేమ్ కదా ఏది కాదా కాదు కాదు డిఫరెంట్ సేమేరా సేమే పెయింట్ మంచి వేసారు అది మంచి పెయింట్ అది Last లో. అది చూస్తాం ఒకసారి మంచి అనిపిస్తుంది రేట్ పెంచుతారు మా దగ్గరకు వచ్చినప్పుడు పెరుగుతూనే ఉంటది లేకుంటే నీ గురించి అట్నే ఉంటాను రేట్ నీకు తక్కువ అంటే ఎప్పుడు వస్తుంది చెప్పన్నారు లాస్ట్ అయిపోయిన తర్వాత కాదు రేపే వినాయక చవితి అంటారు చూడు ఆ రోజు రాత్రి వస్తుంది తక్కువ కావచ్చు ఎక్కువ కూడా కావచ్చు చెప్పలేం తక్కువ ఉంటాయి ఎందుకది పండుగ అయిపోయినాక అప్పుడే పాటలో తీసుకొచ్చి 3కు 3 అస్సలున్నాయిగా మంచిగా కలర్ కంప్లీట్ అయిందా ఇంకా కంప్లీట్ కాలేదా వీటికి అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది కానీ నగలకి వేయలే కదా ఇంకా కలర్ ఉంటుంది కదా ఇవి డిజైన్ గోల్డ్ కలర్ మళ్ళా కిరీటానికి మళ్ళీ ఫైనల్ టచ్ అప్ ఏదైనా ఇస్తారు కావచ్చు మెరవనీకి మంచిగా కంప్లీట్ కాలేవు ఇంకా మళ్ళీ ఇవి ఎంత 5 ఫీట్ కావచ్చు నా అంటున్నా అంటే 5 ఫీట్ 4 ఫీట్ 4 ఫీట్ నేను 5 ఉంటా నువ్వు 4 3 ఇంకా 3.5 అయినా మొన్ననే పెరిగింది ఒక ఫీట్ ఫస్ట్ 2 ఉండే మన దగ్గరకు వచ్చినప్పుడు 7 ఫీట్లు ఉన్నారా నువ్వు ఇక్కడ కూడా రకరకాల విగ్రహాలు ఉన్నాయి అన్నిటి కూడా కలరింగ్ అయితే అయిపోయింది దీంట్లో మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలంటే రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే రండి నాకైతే ఇదే మంచిది ఫేసింగ్ టచ్ ఎంత మంచిగా స్మూతింగ్ ఇచ్చారు చూడు ఇంకో 1 ఇయర్ వరకు 20 మంది అవుతాం టీమ్ లా ఇదే వినాయకుని తీసుకోవాలి మీకేంది స్మూతింగ్ చూడు ఒకసారి స్మూతింగ్ కాకపోతే ఇంకా మట్టి వినాయకుడు నాకు పెడదామన్నారు మా అత్తి వినాయకుడు చిన్నగా పెట్టుకోవాలి వెయిట్ ఉంటాయి పెద్దవి కూడా ఉంటాయి వెయిట్ ఉండదా ఇంత ముందుకు అక్కడ హనుమంతుంది చూసిరు కదా సో ఆ వినాయకుడు వచ్చేసి ఇక్కడ మొత్తం ఫినిష్ అయింది ఉన్నది కాలే ఇంకా అయింది ఈ వినాయకుడు వచ్చేసి ఎంత అంటే 25,000 అన్నాడు కదా 30,000 అన్నాడు వినాయకుడు 30,000 అట గజ్జల నుంచి వచ్చి ఇక్కడ బుక్ చేసుకొని పోతుర్రు అట కిరీటానికి ఇంకా కాలే అదే నగల్ ఇంకా కాలే నగల్ గోర్ల పెయింట్ కానీ మస్తుంది కదా ఎట్లుందో కామెంట్ చేయరు ఇక్కడ ఎవరు మా వీపెట్టన్న కామెడీ దగ్గర ఆడికని వచ్చిర్రా అడిగికుండే ఉంటాయి అన్న ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఓకే చూడరా మంచిగా ఉన్నాయట కాస్ట్ కూడా తక్కువ ఉందట లోపలి ఒక్కసారి బయటకు రాగానే కళ్ళు ఇట్లా మొత్తం చెమ్మగిల్లిపోతున్నాయి సూపర్ ఉన్నాయి వినాయకులు సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏడి పోతున్నాము అంటే మొన్న ఒక దగ్గర కలరింగ్ వేసింది మన సబ్స్క్రైబర్ అన్న ఆడ ఫినిష్ కావచ్చు సో ఆడ చూసొద్దాం మన అందరికంటే ముందు ఒక అన్న వర్క్ స్టార్ట్ చేసింది కదా మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చినాము ఇప్పుడు కలరింగ్ సీన్ మనకు పర్ఫెక్ట్ తెలుస్తుంది ఇక అయిపోయినాయి ఆల్రెడీ ఆ రోజే అయిపోయి ఉండి అందరికంటే ముందు ఇక్కడనే చేసారు కళ్ళు లేవు గణపతులు మన చిన్నవి
ఇంత చిన్నవి కాదు తోడు గణపతులు విగ్రహాలు ఈ పెద్ద అయ్యేవరక ఏందో సంథింగ్ తెలుస్తలేదు కానీ అంతగానం లుక్ అనిపిస్తలేదు. ఈ చిన్న వినాయకుడు చూడరు ఎంత బాగుందో ఇది. సేమ్ ఇదే ప్యాటర్న్ లో నాకు 3 feet 4 feet సైజ్ సరిపోతుంది. మస్తుంది. ఏడా కలరింగ్ తీసి పెట్టలే కదా, బాగుంది కదా అది. చూద్దాం. సో ఇక్కడ కూడా చూసినాము మొన్న ఎట్లున్నదో అంతే ఉంది, చేంజెస్ అయితే ఏం చేయలేదు. వర్క్ కూడా నాకు తెలిసి కాలినట్టున్నది, కొత్త వినాయకులు తయారు చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి పోదామంటే కోతియాడ ఏదో సంథింగ్ స్పెషల్ ప్లేస్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు తీసుకునేది ఆడికైతే పోతున్నాము. చూద్దాం ఆడ మంచిగా ఉంటాయి అంటున్నారు. ఎట్లనే చూసాం. ఇంకో కొత్త ప్లేస్కి అయితే వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము, చూద్దాం అయిపోయినాయా లేవా ఎట్లున్నాయని చెప్పేసి. లోపల మొత్తం అయిపోయినాయా? చీకటి ఉందిరా, ఇంకా కంప్లీట్ కాలేదు. అది పట్టకు రాదు రోజు ఇంగడిగా కలర్ వేస్తుండు. ఇవే తీట పనులు మానుకుంటే మంచిది. ఇక్కడ ఇంకా కలరింగ్ కంప్లీట్ కాలేదు మొత్తము. సో ఇక్కడ నుంచి వేరే ప్లేస్ పోతున్నాం, కోతియాడ చెప్పిన ప్లేస్ పోతున్నాం. మనం ఇంకా మంచిగా ఉంటాయట. ఇది మస్తు ఉందిరా. ఇక వచ్చా ఇది మంచిగా ఉందిగా చిన్న వినాయకుడు. ఇప్పటి వరకు చూసిన వినాయకులు అన్నిట్లలో నాకు నచ్చినాయి గవ్వే 2 వినాయకులు. స్టార్టింగ్ దాంట్లో నేను చెప్పిన కూడా ఆ 2 వినాయకులు నాకు మస్తు అనిపించింది. అలా చిన్న సైజ్ దొరికితే కంపల్సరీ బుక్ చేయద్దు ఉంటుంది అలా. సో ఇప్పుడు లాస్ట్ కోతిగాడ చెప్పిన దానికి ఒక దగ్గర పోదాము, చూద్దాం. ఇప్పటి వరకు నాకు ఏ మోడల్లో ఎట్లా కావాలని అనుకుంటున్నానో అట్లా నాకు ఇక్కడ దొరికినాయి. సో ఇవి ఇంకో వారం రోజుల్లో పెయింట్ అయిపోతుందట. పెయింట్ అయిపోయిన తర్వాత వచ్చి చూడాలి. మస్తునేరా, ఇది నాకు నచ్చింది. మొత్తం పెయింట్ అయినా ఎట్టుంటుందో ఈ వినాయకుడు అయినా సరే, ఈ వినాయకుడు అయినా సరే ఇదే సైజ్ ఏనా. నిలబడి ఉన్నది చూడ, ఆ వినాయకుడు కూడా మస్తున్నది. విజయగాడు చెప్పింది ఒక దగ్గర ఉన్నాయని చెప్పేసి ఆడికి పోదాము. ఒకవేళ ఆడ లేవనుకో కరెక్ట్ వారం రోజుల దగ్గరికి వచ్చి ఒక వినాయకుడిని బుక్ చేసి తీసుకోవాలి. చలో లాస్ట్ ఈ షాప్లో చూసి వెళ్దాం. ఒక దిక్కు అయినాయి, ఒక దిక్కు కాలే కలరింగ్. సూపర్. స్మూతింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సూపర్ కాదు సూపర్. మొత్తం మన బుర్ర కనపద్దరు. ఏం చూస్తున్నా వినాయకులు ఏమైనా మంచిగా ఉన్నాయా అని. మనం వచ్చింది మన గురించి కాదు, ఆడియన్స్ గురించి కూడా. ఒకవేళ వాళ్ళు చూస్తారు వీడియో త్రూ, నచ్చితే తీసుకుంటారు వచ్చి. రాఘవపూర్ బుక్ అయింది. మాక్సిమం అన్నిట్లలో షేప్స్ వచ్చేసి ఎట్లున్నాయంటే సేమ్ ఉన్నాయి అన్ని జాగాల కారా. రాములు వినాయకులు కావచ్చు, అచ్చులు సేమ్ దొరుకుతున్నట్టున్నాయి. అవి ఎక్కడ ప్యాటర్న్ అనేది మనకు తెలియదు. ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి. మనకు కావాల్సిన చిన్న వినాయకుడు కాబట్టి ఈ అచ్చులు అన్ని ఒకటే దగ్గర నుంచి తీసుకొస్తారు కదా. ఇంతకుముందు చూసిన జాగాలో మస్తున్నాయి చిన్న వినాయకులు. ఇక అక్కడ నుంచి ఫైనల్ చేయాలి. ఇది తీసుకున్నాం, అది కూడా మంచిగా ఉంది. అంతే సైజు, అదే బెటర్ అనిపించింది ఇంతకుముందు చూసిన. చూద్దాం గాయస్, ఆలోచించుకొని ఏదో ఒకటి కలరింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి ఇక ఫైనల్ చేసి బుక్ అయితే చేస్తాం. ఆ రోజు ఏ వినాయకుని బుక్ చేసినాం ఏం కదా అని చెప్పేసి మీరు ఆ బ్లాగ్లో అయితే వస్తారు. సో మొత్తానికి ఇది ఈరోజు బ్లాగ్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.